ఏం సంగతి బాగా లేట్ అవ్వను స్టూడెంట్ అన్న చెప్పడానికి స్టూడెంట్ అన్న మన పెద్ద ఉంటారా స్టూడెంట్ అన్న బీటెక్ అయిపోయింది అన్న బీటెక్ అయిపోయిందా ఏం చెప్పారు ఏం చెప్పడం ఒకటే అన్న ఎకనామికల్ గా జీరో రియల్ ఎస్టేట్ జీరో ఐటీ డెవలప్మెంట్ జాబులు లేవు ఏం లేవు అది జనాలకు తెలిసింది అది అర్థమవుతుంది మరి అవునన్న ఇప్పుడు ఈ బీఆర్ఎస్ సదస్సు వల్ల నువ్వేం నేర్చుకున్నావు యూత్ అన్న ఇప్పుడు రాబోయే కార్యక్రమాలు కానీ ఇప్పుడు యూత్ కాలేజీలలో కానీ మనకు పిల్లలు ఈ రోజు చెడిపోకుండా కార్యక్రమాలు అనేవి ఇప్పుడు దేనికి వ్యసనాలకు అలవాటు కాకుండా కార్యక్రమాలు అనేవి ఒక పక్క జరుగుతూనే ఉన్నాయి బీఆర్ఎస్వి నుంచి. రెండోది క్రీడలు కానీ లేదా పిల్లలు చెస్ కానీ స్పోర్ట్స్ లో ఎందులో వాళ్ళు ఉన్నా కూడా ఇప్పుడు యూత్ మెంబర్ మన యొక్క ఇన్ఛార్జ్ అనేది ప్రెసిడెంట్ అనేది ఆ కాలేజీలకి వెళ్ళి తిరిగి అవన్నీ తెలుసుకొని వాళ్ళని ప్రోత్సహించడం జరిగింది. నేను ఏమంటున్నాడు తమ్మి, అసలు మామూలుగా కాంగ్రెస్ పార్టీ మా బలమే యువత, అసలు తెలంగాణ యువత అంతా మా కాంగ్రెస్ పార్టీ తోటే ఉందని చెప్పేసి అంటున్నారు. వీడియోలలో కనపడుతున్నాయి కన్నా యువత ఏం మాట్లాడుతున్నారు, నేను చెప్పేది ఉంది ప్రత్యేకంగా అంతేనా? అసలు ఒకటన్నా స్టార్ట్అప్స్ కూడా ఏం లేవు. ఇప్పుడు ఒకటన్నా నేను ఏం మాట్లాడాలనుకుంటున్నా స్టూడెంట్స్ పరంగా మాట్లాడదాం అనుకుంటున్నా. ఒక 4 years బీటెక్ అయిపోయి 14 to 15 years చదువుకొని ఎడ్యుకేషన్ గా ఒక 30 లక్షలు 40 లక్షలు హైయర్ ఎడ్యుకేషన్ కి ఖర్చు పెట్టి చదివిన పిల్లలు ఉన్నారు, మామూలుగా గవర్నమెంట్ లో చదివిన పిల్లలు ఉన్నారు. ఈ రోజు ఎవరైనా కానీ బాగా చదువుకున్న పిల్లలకే లేవు అవకాశాలు రంగంలో ముందుకు రావడానికి. అది ఏ రంగమైనా కానీ, ఐటీ రంగమైనా కానీ ఏ రంగమైనా కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. మంచి సీనియర్ ఐటీ శాఖ మంత్రి ఉన్నాడు కదా మనకు, ఐటీ శాఖ మంత్రి ఉన్నాడు అన్న, జాబులు కూడా కావాలి కదన్న. తెచ్చిన కదా అప్పుడు ఫస్ట్ అదేంటి దాన్ని దావోస్ పోయి 53,000 కోట్లు తెచ్చిర్రు, దగ్గర 500 కంపెనీలు. ఎందుకన్నా మొన్న ఒక 1000 కంపెనీలు ఏ కంపెనీలు తెచ్చిరన్నా, ఉద్యోగాలు తేవాలి కన్నా. కంపెనీలు తెచ్చేదారు 54,000 ఉద్యోగాలలో నీకు రావాలి. మరి ఏది 50 ఉద్యోగాలు రావడం అన్న, ఇప్పుడు ఉద్యోగాలు ఉన్నాయి కావాలని ఇస్తలేరా మీరు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి? ఎవరు బీఆర్ఎస్ పార్టీ అనేది కాదన్నా, అట్లా కాదు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక రంగంలో ఇంట్రెస్టెడ్ ఉంటారన్న. ఇప్పుడు వాళ్ళకి ఏమున్నా కూడా బుక్స్ ఇస్తారన్న, బుక్స్ ఇచ్చి సబ్జెక్ట్ చెప్పండి అంటే చెప్పడానికి రాదు కదా. ఫైనల్ ఒకటి అడుగుతా, చెప్పన్నా ఎట్లా అనిపిస్తుంది 15 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన అన్న? నాకైతే ఒక సామాన్యుడు సంపాదించుకోవడానికి అయితే ఏ విధంగా ఏ సౌకర్యాలు కానీ లేవన్నా. నా స్టార్ట్అప్స్ కానీ దానికి ఇక ఫ్రీ బస్సులు పెట్టినందుకు ఆడోళ్ళ పరంగా చూసుకుంటే ఒక 5 మార్కులు 100కి ఒక 5 మార్కులు. ఈ రైతులన్నా, ఇప్పుడు రైతులు ఎన్ని పంటలు పండించినా కూడా కొనేటోళ్ళు ఉండాలన్నా. కొనేటోళ్ళు లేనిది నువ్వు ఎన్ని పంటలు పండించినా కూడా వ్యర్థమే. ఇప్పుడు ఒక పక్క పంటను కాపాడుకుంటా ఒక పక్క పంటలు అమ్ముడు పోక చాలా ఇబ్బంది పడుతున్నారు అన్న. నమస్తే అన్న. వేషం దేనికన్నా వేషం అంటే అది సందర్భం, పార్టీ కోసం, కష్ట సుఖాలు ఉన్నప్పుడు పథకాల కోసం, జనం కోసం. కొన్ని సందర్భాల్లో స్వతంత్రం వచ్చిన కాంచి బొక్కలు మూలికలు లేకపోయి ఇబ్బంది పడుతున్న మునుగోడు ప్రజల కోసం రాసిన సందర్భాలు ఉన్నాయి. గోదావరి తీసుకొచ్చి మా కడుపులు నింపినందుకు కేసీఆర్ కృతజ్ఞత రాసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు శిక్షణ తరగతులు ఉన్నాయన్న. పెద్దోళ్ళు చిన్నోళ్ళు మా దాంట్లో అందరం రావాలనుకున్నాం, వినాలనుకున్నాం, జనాన్ని చెప్పాలనుకున్నాం. తెలంగాణ ఉద్యమం అనేది విద్యార్థుల బలిదానాల మీద, విద్యార్థుల పోరాటాల మీద, తెలంగాణలో ఉన్న యూనివర్సిటీల ద్వారానే జరిగింది అని తెలిసింది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే జలదోపిడి, ధన దోపిడి, తెలంగాణ ప్రజలు కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ దోపిడీ చేస్తుంటే ఆ దోపిడీ గురించి చెప్పడానికి ఇలా సమావేశం జరుగుతుంది. ఏం చెప్తున్నారు లోపల మాజీ మంత్రివర్యులు 7 సార్లు ఎమ్మెల్యే హరీష్ రావు గారు కూర్చొని ఇరిగేషన్ మీద పట్టుంది ఆయనకి. ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఇరిగేషన్ గురించి తెలియదు, నీళ్ళు వచ్చేది తెలుసు, మన కడుపులో పోసుకునేది కానీ ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, ఎంతవరకు అవుతుంది ఏందని తెలియదు. కాబట్టి అవన్నీ ఆలోచన ఒకటి. దేశభక్తి శ్రీనివాసరావు గారి ఇలాంటి కవులు గాయకులతో తెలంగాణ ఉద్యమం ఎట్లయింది, అప్పుడు చిన్న పిల్లగాళ్ళు ఉండొచ్చు, తెలంగాణ గురించి తెలియకపోవచ్చు. జై తెలంగాణ నినాదం అయింది. ఇలా జై తెలంగాణ నినాదం, జై తెలంగాణ అంటేనే తప్పని నిషేధ ఆజ్ఞలు అయిపోయినాయి తెలంగాణలో. అసలు తెలంగాణ పదాన్ని అది తెలంగాణ పదాన్ని తీసిందే మీరు కదా. అవునన్నా, వాస్తవే. జై తెలంగాణ అంటే ఏంటంటే ఊర్లలో వాళ్ళనేమో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి చేసినప్పుడే తెలంగాణ పోయింది కదా, ఇప్పుడు కొత్తగా మళ్ళీ తెలంగాణ ఎందుకు వచ్చింది అంటున్నా. తెలంగాణ అడిగిపోయిందన్న. మా అనుమానం మా ఎక్కడ చూసినా మా అనుమానం ఉందన్న. తెలంగాణ పార్టీలో ఉంది, మా సార్లో ఉంది, మేము నింపుకున్నాం, మా గుండెలు నిండా తెలంగాణ ఉంటుంది. ఎడిపోతే మా కాంచి పోయిద్దా తెలంగాణ? ఇప్పుడు మీ గుండెల నిండా తెలంగాణ ఉందని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుండెల నిండా ఉండాలని ఎందుకు అనుకుంటారు? రేవంత్ రెడ్డికి ఎట్లుంటదన్న? ఎట్లుంటది తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉందా? ఉద్యమం చేయకుండా కూడా ముఖ్యమంత్రి అయింది కదా. అవునన్నా, అదే మన దౌర్భాగ్యం.
ఈ రాష్ట్రం ఈ గడ్డ మీద ప్రేమ లేనోడు, ఈ రాష్ట్రంలో 33 జిల్లాల పేర్లు తెలియనోడు, ఈ రాష్ట్ర సరిహద్దులు తెలియనోడు, గోదావరి బేసిన్ లో ఏమేమి ఉన్నాయి తెలియనోడు, గోదావరి ఇలా కాళేశ్వరం నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి తెలియనోడు, ప్రాణాయిత వరద ఎక్కడి నుంచి పారుతుంది తెలియనోడు, తుంగతుర్తి నీళ్ళు ఎట్టొస్తాయి తెలియనోడు, ఆ దద్దమ్మ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పుడు అన్నట్టే ఉండే అన్న. అరే మీరేమో దద్దం అంటారు, ఇలా సోనియా గాంధీ లాంటి సీనియర్ ఒక పెద్ద అద్భుతమైన లెటర్ రాసింది, ఆస్కార్ అవార్డు వచ్చింది, నాకు నోబెల్ అవార్డు వచ్చిందని చెప్తుంటే నువ్వేమో దద్దం అంటావేందన్నా? ఇది ఏందన్నా, బీఆర్ఎస్పీ భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నేను చదువుకున్నా కాబట్టి నాకు తెలిసి దాన్ని అనుమూల రేవంత్ రెడ్డి పట్టుకొని हमको एक लेटर दिया, वो ऑस्कर है, वो गोल्ड मेडल है, वो जिंदगी में నోబెల్ కేసీఆర్ ఏమన్నా తెలంగాణ తెచ్చిన పేరు కానీ నాకు ఇంకో పేరు వద్దన్నాడు. ఇది నాకు సోనియా గాంధీ లెటర్ రాసిందంటే దానికి నోబెల్ అని అంటాడు. నోబెల్ ఎవరికి కావాలా, ఆస్కార్ ఎందుకు కావాలా, ఎవరికి కావాలా నీకు? ఏం రాసి నాకు సుస్సుకుందయ్యా నేను రాలేకపోతున్నాను రాసింది. చదువురాని సన్నాసి రాష్ట్ర ముఖ్యమంత్రి, చదువురాని విద్యాశాఖ మంత్రిగా ఉండు. ఈ రాష్ట్రంలో 22 గురుకుల పాఠశాలలు ఉంటే 22 గురుకుల పాఠశాలలు పెట్టిన కేసీఆర్ విద్యావంతుడు, చదువుకున్నోడు, ఈ రాష్ట్రంలో విద్యా వెలుగులు నింపిన వ్యక్తి. ఆయనకి ఎక్కడిది నీకెక్కడిది పోలిక? ఆయన పట్టుకొని కేసీఆర్ ఊరి తీయాల. ఎవడు వీడు అసలు కేసీఆర్ ఊరి తీస్తావు? ఏం తప్పు చేసిన ఊరి తీస్తావు? 50 సంవత్సరాలు పరిపాలించిన మీ దద్దమ్మలు ఈ రాష్ట్రంలో నీళ్ళు పేరు తాగడానికి మునుగోడికి 50 సంవత్సరాలు పరిపాలించి ఈ దద్దమ్మలు తుంగతుర్తిగా నీళ్ళు అయిపోయారు. బిఎన్ రెడ్డికి ఓటేస్తే గోదావరి జిల్లాలు వస్తాయి, చంద్రబాబుకి ఓటేస్తే గోదావరి జిల్లా వస్తాయి, నా అమ్మ ఇందిరమ్మకి ఓటేస్తే జిల్లాలు వస్తాయి, నా అయ్యకి వేస్తే వస్తాయి అని చెప్పారు. ఎవరికి వేస్తే వచ్చినాయి? కేసీఆర్ లాంటి వ్యక్తికి వేస్తే వచ్చినాయి. గతంలో ఇదే ముఖ్యమంత్రి ఏమన్నాడు, అన్న అంటే ఎన్టీఆర్, అమ్మ అంటే ఇందిరా, ఆ తర్వాత అన్న అంటే రేవంత్ రెడ్డి అన్న కడుగు ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. అన్న అంటే ఎన్టీఆర్, అమ్మ అంటే ఇందిరమ్మ, అవులా అంటే యనమల రేవంత్ రెడ్డి. నిజమే అన్న. ఇక్కడ ఉన్న విద్యార్థి నాయకులు 5,000 మంది పైన ఉన్నారు. ఇక్కడ వాళ్ళ 3,000 మంది కేసులు ఉన్నాయన్న. ఏ తప్పు చేసిన కేసులు పెడతారు? మేము తీవ్రవాదమా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద తీవ్రవాదన్న. మాట్లాడితే చెట్టు కట్టేయాల, మాట్లాడితే తొండ నిలవాడ, మాట్లాడిపోతే ఆను పాలమూరు బిడ్డలై నిప్పు కనకలై బాంబులు అయిపోయి ఒక ముఖ్యమంత్రి బాంబులు పేరమంటాడన్న. అవులాగనన్నా నేను అనేది చెప్పే తప్పులేదు, బరాబర్ అంటున్నావు. అరే అనవద్దంటే ఏందన్నా, మా కేసీఆర్ గారిని పట్టుకోనేమో ఉరి తీయాలన్నప్పుడు అన్న వీడు జుడిషియలా? పదే పాస్ కాదు జుడిషియల్ వీడియో చెప్పడన్నా ఉరి తీయడం లేదన్నా, తప్పేందన్నా? అరే నేను ఏమంటున్నా, నేను ఫస్ట్ రోజే చెప్పిన 6 గ్యారెంటీలు నమ్ముకొని వారంటీ లేని ప్రభుత్వానికి ఓటేస్తే కాలువ బంద్ అయినందుకు 100 వందనాలు. కేసీఆర్ ఉంటే రైతు బంద్ వచ్చు, కాలువ నీళ్ళు వచ్చాయి, ఇక పాడుకొని పాటని పాడితే ఫస్ట్ రోజు నా మీద దాడి చేయించినావు. మరి నువ్వు మొనగాడి అయితే నీళ్ళు ఇవ్వాలి కదా, నువ్వు మొనగాడి అయితే రైతు బంద్ ఇవ్వాలి కదా. ఒక్క సంవత్సరం పొట్టగా ఏంది, ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే రుణమాఫీ చేస్తాను అంటే మీరు కడుపు కట్టుకోలేదా? రుణమాఫీ ఎందుకు కాలేదు? 40,000 కోట్లతో రుణమాఫీ చెప్పిన దద్దమ్మ 20,000 కోట్లు చేసినావు. 20,000 కోట్లు పంది కొక్కులకి ముఖ్యమంత్రి. ఓకే రైట్, మంచిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూసీ సుందరీకరణ అదే మీకు నల్గొండ జిల్లా కాబట్టి అక్కడ నుంచి నీకు జర బాగా సబ్జెక్ట్. ఆ తర్వాత భీమలింగం కాలువ కన్నా సగం కడిపోయి ఆయన కౌలించుకొని వచ్చాయి. ఎంతవరకు వచ్చి నీళ్ళు మంచిగా వస్తున్నాయి? నేనేమంటున్నా, తెలంగాణ మూసీ గురించే మాట్లాడుతున్నా, మూసీ గురించే మాట్లాడుతున్నా. మూసీలో ఎంత కంపు ఉందో మనుగుల రేవంత్ నోట్లో అంత కంపు ఉందన్న. మేము మూసీ బాధితులు, మేము మా సూర్యాపేట మా కాడ ప్రవేశిస్తుంది మూసీ. యనమల రేవంత్ ఇంట్లోకి పోదు మూసీ, మాకు తెలుసు మూసీ గోస. మూసీ ఉన్న ప్రాజెక్టు మా ప్రాంతం సూర్యాపేట, తుంగతుర్తి, సూర్యాపేట నగరికల మధ్యలో ఉంది మూసీ ప్రాజెక్టు. ఏం తెలియదు అన్న. డబ్బులు ఏడొస్తాయంటే ఆడ జెండా పాతే వ్యక్తి, ఏడ ఖాళీగా ఉంటాడ రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తి ఈయన. కానీ ఏడ ఖాళీగా ఉంటే ఆడ నీళ్లు పరిచే వ్యక్తి కేసీఆర్. అనుమల రేవంత్ ఏమంటాడంటే కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చి మల్లన్న సాగర్ నీళ్ళు తీసుకొచ్చి మూసీలో పోసి ప్రక్షాళన చేస్తావు. కాళేశ్వరం లేని మల్లన్న సాగర్ ఎక్కడిది, రంగనాథ సాగర్ ఎక్కడిది, హైదరాబాద్ నీళ్ళు ఎక్కడికి తెస్తావు? నేనేమంటున్నా అంటే మేము మూసీలో మూసీ ప్రక్షాళన చెప్పిన ఈ అనుమల రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన కాలేదు, ఆయన నోరు ప్రక్షాళన కాలేదు. ప్రక్షాళన కావాల్సింది ఈ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ ప్రక్షాళన కావాలి, అప్పుడే ప్రజలు బాగుపడతారు. అరే నువ్వు 10 ఏళ్ళ పాటు నేనే ముఖ్యమంత్రి ఉంటాడు, నువ్వేమో ప్రక్షాళన కావాలంటారు. ఎవరు చెప్తున్నా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి? ఇదేమన్నా నీ ఎంత? నువ్వేమన్నా వాడు కిమ్ గాడో ఎవడు ఉంటాడు దక్షిణ కొరియాలో, వాళ్ళకే చేస్తున్నావా? చైనా అధ్యక్షుడు ఎవరు? నువ్వు పుత్రిగాడివా? నువ్వు ఏమని కావు. 3 ఫీట్ల మగవాడి, 3 ఫీట్ల మగవాడి 6 ఫీట్ల పండ పెట్టి తొక్కుతాడు. అప్పుడు నీ బట్టలు ఇప్పి బయారాలు పెట్టే బాధ్యత మా లాంటి బీఆర్ఎస్ సైనికులు తీసుకుంటారు. వాడి బట్టలు ఇప్తా, ఈయన బట్టలు ఇప్తా అన్నావు కదా. నీ అవినీతి బాగోతాం. నేను ఒకటి కోరుకుంటున్నా, మూసీ అనేదే మూసీ బాధ్యత కోసం నీళ్ళు ఇస్తా, మూసీ ప్రక్షాళన చేస్తా అన్నావు కదా. నువ్వు మూసీ కోసం ప్రక్షాళన కాదు, నీ పైసల కోసం ప్రక్షాళన మొదలుపెట్టావు. అన్నా. అయితే ఇప్పుడు మామూలుగా తెలంగాణ రాష్ట్రం 15 ఏళ్ళు
గవర్నమెంట్ వచ్చేసింది ఇరిగేషన్ సంబంధించి. మీ నల్గొండ జిల్లా కదా ఉమ్మడి? అవును. ఉమ్మడి నల్గొండ జిల్లా వాసి ఇద్దరు ఉన్నారు కదా మంత్రులు. అవును. ఒక ఆయననేమో నీకు తెలుసు, ఒక ఆయన హెలికాప్టర్ మంత్రి, ఒక ఆయన ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి వాళ్ళ భార్య చెప్పుకుంటుందన్న, నా మూడు ముఖ్యమంత్రి, ఇంకోటి హెలికాప్టర్ మంత్రి. తిరుగుతూనే ఉంటారు గాలిగా. అంతేనా? అక్కర్లేని తిరుగుడు కదా అన్న. అంటాడు ఆయన. ఏమంటాడు, నా స్థాయికి నేను కేవలం కేసీఆర్ వస్తేనే మాట్లాడతా, చిన్న వాళ్ళకు మా రేవంత్. మరి నువ్వు స్థాయి నీ స్థాయి కేసీఆర్ స్థాయి అయితే, కేసీఆర్ స్థాయి ఎవరు స్థాయి అన్న? కేసీఆర్ స్థాయి ఎవరు? 13 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా, క్యాబినెట్ మినిస్టర్ ర్యాంకు. నరేంద్ర మోడీ కూడా క్యాబినెట్ మినిస్టరే. ఒక ఎంపీగా, 2 సార్లు ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా. ఆయన స్థాయి ఎవరిది? ఎన్నిసార్లు రాజీనామాలు? ఒకసారి రాజీనామా చేస్తే తెలంగాణ వచ్చిందని చెప్పేసి మొన్న కూడా చెప్పింది కదా. నువ్వు గమ్మ చెప్తావు ముచ్చట. తెలంగాణ ఉద్యమంలో నువ్వు రాజీనామా చేయొచ్చు, నువ్వు ఆడ కూర్చోవచ్చు, నీ పాత్ర ఉండొచ్చు. 100 సార్లు నీ నోడుతాను చెప్పిన కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాలేదని అన్నదమ్ములు ఒత్తుకురన్న. అన్నదమ్ములే ఒత్తుకురు. అన్ని సార్లు చేసిన వాళ్ళు, అన్ని సార్లు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు మునుగోడు నీళ్ళెందుకు లేకపోయారు? తుంగతుర్తి నీళ్ళెందుకు లేకపోయారు? దామరచల పవర్ ప్లాంట్ ఎందుకు అట్లయిపోయారు? 50 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు వీళ్ళు లేనైతే ఇలా ఆడపిల్లలకి కళ్యాణ లక్ష్మి ఎందుకు లేపారు? 50 సంవత్సరాలు పరిపాలించిన వీళ్ళైతే ఊర్లో శ్మశానానికి ఎందుకు అట్లయిపోయారు? సరే, వాస్తవం కదన్నా. సరే, నువ్వు అది చెప్తున్నావు. వీళ్ళు ఏమంటున్నారు, మొన్న కేబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక మంత్రి, ఖమ్మం జిల్లా మంత్రి చేసింది చెప్పుకోలేకపోతున్నాం మేము, అసలు బీఆర్ఎస్ పార్టీ కంటే అద్భుతంగా మేమే చేస్తున్నాము, అది జనాలకు తీసుకుపోవడంలో విఫలమవుతున్నాము అంటారు. నిజమా? 9 రోజులు 9,000 కోట్ల రూపాయలు ఫ్లెక్సీ వేయించింది ఎవడన్నా? నేను 77,000 రూపాయల కోట్లు రైతుల అకౌంట్లో వేసినాం. మేము చెప్పుకున్నావా? ఏం చేసి 77,000 కోట్ల రూపాయలు వేస్తే మేము చెప్పుకోలేకపోయినాం అన్నా అంటుండే. చెప్పుకోలేకపోయారు. అరే వీళ్ళ లెక్క ప్రతి చెక్కు మేము, రైతు బీమా చెక్కు మేము ఇవ్వలేకపోయినాం, కళ్యాణ లక్ష్మి చెక్కు మేము ఇవ్వలేకపోయినాం, రైతు బంధు మేము ఇవ్వలేకపోయినాం. మా కాంచితే మేము ఇచ్చినట్టు అయిపోవన్నా. అక్కడ జరిగిన పొరపాటు, గ్రహపాటు 10 సంవత్సరాలు వీళ్ళు చెప్పిన హామీలో అరాసపాడ అన్నాడు. కేసీఆర్ 10,000 అన్నా, నేను 15,000 అన్నాడు. కేసీఆర్ రుణమాఫీ చేసినా, నేను 2 లక్షల రుణమాఫీ అన్నాడు. కేసీఆర్ లక్ష రూపాయలతో నేను తులం బంగారు అన్నావు, స్కూటీలు అన్నావు, హెలికాప్టర్లు అన్నావు, విమానాలు అన్నావు, దిల్సుఖ్నగర్ ఎయిర్పోర్ట్ అన్నావు. ఏమైంది అన్ని? ఏమైంది? అంతే. కానీ మీ 19 నెలల కాలంలో 2 లక్షల కోట్ల రూపాయల అప్పు, నెలకి 12,000 రూపాయల కోట్ల 11,000 కోట్ల రూపాయల అప్పు చేసుకుంటా పందికొక్కు లెక్క ఈ రాష్ట్ర మంత్రులు తింటున్నారన్నా. ప్రజలకు ఏమొస్తుందన్నా? మరి మీ ఎమ్మెల్యే మొన్న ఏదో వైన్ షాప్ లో పోతే అసలు పైసలు పెట్టి గెలిచిన అన్న అనుమల రేవంత్ రెడ్డి ఏమో ఓటు దొంగ, పట్టబాలి 50 లక్షలు దొరికింది దొంగ. ఈయనేమో లిక్కర్ షాప్ దొంగ. వైన్ షాప్ కాడ నాకు ఇవ్వకపోతే ఎట్లా, నీ ఎట్ట బతకారా, నా నోట్లో మన్ను పోసిరు. అరే కనీసం సోషల్ మీడియా పెడితే పోయి ఎమ్మెల్యే అనేటోడు కేసు పెడతారా అన్న? ఎవడన్నా ఎమ్మెల్యే అనేటోడు సోషల్ మీడియా మీద కేసు పెడతారా? ఇవాళ ఇక్కడ ఉన్న 5,000 మందిలో 3,000 మంది మీద కేసులు ఉన్నాయన్న. కొట్లాడుతున్నాం, మాకు కేసులు భయం లేదన్నా. మేము తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినా పార్టీలో ఉన్నాం, ఆ సభ్యులు ఉన్నాం, ఆయన అడుగు జాడలు నడుతున్నాం, భయపడే వ్యక్తులం కాదు. మాకు ఒకటన్నా కేసీఆర్ లాగా చేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళు జరిపేస్తా అంటే ఆనవాళ్ళలో 5 రూపాయలు ఎక్కువ ఇరి మీరు. ఆయన ఆనవాళ్ళు మీ జీవితంలో కాదు. అరే ఆనవాళ్ళు అంటూ ఆయన మాట్లాడితే మొత్తం కేసీఆర్ అంటున్నాడు కదా. నేను ఏమంటున్నా, కేసీఆర్ అనేది కేసీఆర్ తిడితేనే నాకు ఓట్లు పడ్డాయి. మీలాంటి పెద్ద నెక్స్ట్ కూడా తిడతారు, మళ్ళీ కూడా వేస్తారు ఓట్లు. ఇక చెప్పనన్నా, సూర్యుడి మీద ఉమ్మెత్తి ఎంత పడుతుందన్నా, అది రావడానికి కింద గ్యాప్ పడుతుంది, నీ మీద ఖచ్చితంగా పడుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు 18 నెలల కాలంలో నీకు ముఖ్యమంత్రి వచ్చే, నీకు మంత్రి పదవులు వచ్చే, కేసీఆర్ పదవులు వచ్చాయి. కానీ గ్రామ పంచాయతీలో ఏం చేసుకురానా? ఇది ఏందన్నా రాజకీయం. నువ్వు 10 ఏళ్ళు ఉండలేవు, 10 రోజులు ఉండలేవు. కాబట్టే నీ పదవి పోయితేనే 49 సార్లు ఢిల్లీ పోయి వచ్చినావు, 50 సార్లు కూడా పోతావు. మాకు కావాల్సింది జనం కావాల్సింది. మా కాళేశ్వరం నీళ్ళు ఎడిపోయినాయి, మా రైతు బంధు ఎడిపోయింది, మా రుణమాఫీ ఎడిపోయింది. నువ్వు ఇస్తానా ఇంట్లో ముసలమ్మలే నీకు ఎంత ఇస్తున్నామా? ఇద్దరికి ముసలు 4,000 పెన్షన్ ఎడిపోయింది. ఇవన్నీ కొట్టింది నువ్వే కదా. అవి ఏమంటున్నావు? జనాలు ఊళ్ళో కొత్త అయ్యే అడుగుతావు నిన్ను. మాట్లాడితే కేసీఆర్ అప్పు చేసి, అరే అప్పే చేయలేమని నువ్వు అప్పు చేయకుండా నువ్వు నడిపి రాదు. వాస్తవాలు మాట్లాడుకుంటే నువ్వు చెప్పేదానికి దూరంగా ఉంది. తెలంగాణ సమాజం కూడా ఇలా ప్రాణాయిత నది వరద పారుతుంది, గోదావరి నది పోయి కింద సముద్రం కలుస్తుంది. దయచేసి పంపులు ఆన్ చేస్తే తెలంగాణ కడుపులో రైతుల కడుపులో నీళ్లు పోసినట్టు అవుతుంది. కానీ మా కడుపు కొట్ట బాగు. కేసీఆర్ అనే కాళేశ్వరం కట్టి మా కడుపులు నింపితే నువ్వు నీ అనుమల రేవంత్ దొంగనముట కాళేశ్వరాన్ని కూడగొట్టి కుట్ర చేసి కూడగొట్టిన నీ దుర్మార్గులు. లేకపోతే ఓట్లేటి పోవు. ఎందుకు ఓడిపోవు? మేము ఏం తప్పు చేసినా ఓడిపోతామన్నా. ఏమి ఇబ్బంది పెట్టామన్నా? 10 ఏళ్ల కాలంలో రైతు బంధు ఇచ్చినావు, కాలం నీళ్ళు ఇచ్చినావు, 20 నెలల కరెంట్ ఇచ్చినావు, రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుంది, రైతు బీమా ఇచ్చినావు, ఆడపిల్ల పెళ్లి చేసినావు. ఏం తక్కువ చేసినావు? 1022 గురువుల పాఠశాల పెట్టినావు, ఒక్కొక్కరి మీద ₹1,00,000 పైన ఖర్చు పెట్టినావు. ఈ రాష్ట్రానికి విద్యుత్ వెలుగు నింపినావు, పోలీస్ వ్యవస్థలు అన్నీ చేస్తే అదే పోలీసు వాళ్ళు ఇవాళ
వాళ్ళ సంఖ్యలు చొరబడి ఇష్టం వచ్చిన ఆట ఆడుతున్నాయి. విద్యార్థి నాయకుల మీద దాడులు, కేసులు, ఇది అన్న పరిస్థితి. కరెక్టే. మరి ఎట్లా ఉప నల్గొండ జిల్లాలో ఉన్న ఒక ఎమ్మెల్యేని కూడా గెలవనియరు, మొత్తం ఇక 12 అవుట్ అండ్ అవుట్ క్లీన్ స్వీప్ చేసేసారు. తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలు కేసీఆర్ మండలిచిన వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి గారు, 10 సంవత్సరాలు మంత్రిగా ఈ రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు నింపిన విద్యుత్ శాఖ మంత్రిగా సూర్యాపేట ఉమ్మడి నల్గొండ జిల్లాని 3 జిల్లాలు 3 మెడికల్ కాలేజీలు 3 నర్సింగ్ కాలేజీలు పెట్టి అందరిని ఓడగొట్టి కుట్ర చేసి కూడగొట్టి అనుమల రేవంత్ రెడ్డి ఆ 3 ఫీట్ల ఆయన వెంటిక 3 ఎంటికలు కూడా నువ్వు బీగలేకపోయినావు. నువ్వు వచ్చేసరికి కూడా ఏం కాదు, ఆయన నిన్ను 2028 ఎలక్షన్లో పండబెట్టి ఆ 3 ఫీట్ల ఆయన తొక్కుతాడు నువ్వు అనుకుంటూ, కానీ ఖచ్చితంగా ఆయన గొంతు నొక్కాలని నీ వల్ల కాదు. ఆయన ఉద్యమ బిడ్డ, ఉద్యమ నాయకుడు, ఉద్యమాన్ని నడిపించే వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి అనే ఆయన విషయంలో బట్టగాల్చి మీదేసినా నువ్వు ఇంకేమేమి చేసినా ఎన్ని చేసిరా అన్ని కుట్ర చేసిరు. కులం కుట్ర చేసిర్రు, ప్రాంతీయ కుట్ర చేసిరు, స్థానికేతరుడు అన్నాడు, కులాన్ని చిచ్చుపెట్టిర్రు, చీల్చిర్రు, ఇవన్నీ చేసిరన్న ఆయన మీద. ఏమైంది? ఆయన 3 ఎంటికలు బీగలేకపోయారని నేను అంటున్నా. ఎందుకంటే ఆయన మీరు తొక్కుతాం చేస్తాం ఏకలింగం అన్న, అరే ఆ ఏకలింగమో బోర్లింగమో నీకు ఏ లింగమో కానీ నువ్వు ఏ లింగం నీ పని చెప్పడానికి ఆ ఒక్క లింగం సరిపోయింది. ఆయన మాత్రం నువ్వు నల్లమల పులి కాదు, నల్లమల పిల్లే, ఈయన నల్గొండ పులి అని మేము చెప్తున్నావు అన్న.